హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గుత్తి వంకాయ కర్రీని మనం కుక్కర్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గుత్తి వంకాయ కూర చేసుకోవడానికి అరకిలో వంకాయలను 3-4 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మీరు ఏ రకం వంకాయలతో అయినా ఈ కర్రీని చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2.5 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చిశనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలుకలు, 2 ఇంచుల అల్లం, 8 వెల్లుల్లి రెప్పలు, 5-6 రెబ్బల చింతపండు వేసుకొని 2 నిమిషాల పాటు మసాలా దినుసులను బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు కూడా బాగా వేగిపోయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 రెమ్మ కరివేపాకు, 1/4 కట్ట కడిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీరు ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవచ్చు. మసాలా దినుసులన్నీ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మసాలా దినుసులు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, మసాలాకు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం గట్టిగా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొద్దిగా గట్టిగా వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మధ్యలోకి ఇలా 2 వైపులా కట్ చేసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న మసాలాను వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. మసాలాను ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మిగతా వంకాయలను కూడా ఇదే విధంగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలో మనం స్టఫ్ చేయగా మిగిలిన మసాలాను కర్రీలో తర్వాత వేసుకుంటాము. ఈ పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు, 1 రెమ్మ కరివేపాకు, వంకాయలు త్వరగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత వంకాయలు కొద్దిగా వేగుతాయి. ఇప్పుడు సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ టమాటా, మిగిలిన మసాలా పేస్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. వంకాయలను బాగా ఎక్కువగా వేగనివ్వకూడదు. ఎక్కువ ఉడికిపోతే మనం కుక్కర్ విజిల్ పెట్టేసరికి బాగా మెత్తగా అయిపోతాయి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా కలుపుకున్నాక కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఎక్కువగా వస్తే వంకాయలు బాగా మెత్తగా ఉడికిపోతాయి. కుక్కర్ 1 విజిల్ వచ్చి ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ.
ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.